అడుగుతాం కదా, ఎందుకు పట్టుకోసేస్తారో మీరు మనుషులేగా. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. దీంతో ఏపీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో 2014లో విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్ల కాలంలోనే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. రహదారుల నిర్మాణం ఎంతో వేగంగా జరిగాయి. వెలగపూడి సమీపంలో సచివాలయాన్ని నిర్మించారు. అతి తక్కువ కాలంలో సచివాలయంతో పాటు హైకోర్టును నిర్మించారు. మరోవైపు చంద్రబాబుపై నమ్మకంతో తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణమైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించిన రైతులు రాష్ట్రం కోసం తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. తాము సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చాయి. ఈలోపు 2019లో ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రజలు వైసీపీకి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి ఎవ్వరొచ్చినా అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని అంతా ఆశించారు. కానీ ప్రజలు అనుకున్నదొకటి, ప్రభుత్వం చేసిందొకటి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పక్కనబెట్టి తమ రాజకీయ, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేయడంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది.